తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. సోమవారం అర్ధరాత్రి రజనీకాంత్ అస్వస్థతకు గురి కావడంతో తన కుటుంబ సభ్యులు ఆయన్ని గ్రీమ్స్ రోడ్లో ఉన్న అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. రజనీ అనారోగ్యం గురించి తెలియగానే ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల పూజలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, 2 రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని మంగళవారం అపోలో ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. రజనీకాంత్ను సెప్టెంబర్ 30న అపోలో ఆసుపత్రిలో చేర్చారని, గుండెకు వెళ్లే రక్తనాళంలో వాపు వచ్చిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు వచ్చింది. దీనికి శస్త్రచికిత్స చేయకుండా ట్రాన్స్ క్యాథెటర్ విధానం ద్వారా చికిత్స చేయటం జరిగింది. సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ సారథ్యంలోని వైద్య బృందం స్టెంట్ వేసి వాపును సరిచేశారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. డో వాస్కులర్ రిపేర్ ప్రణాళికబద్ధంగా సాగిందని ఆయన శ్రేయోభిలాషులకు, అభిమానులకు ఈ విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. 2 రోజుల్లో ఆసుపత్రి నుంచి క్షేమంగా ఇంటికి వెళతారని ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్లో పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా రజనీకాంత్ త్వరగా కోలుకోవాలంటూ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి స్టాలిన్ తదితరులు ఆకాంక్షించారు. తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ఎం సుబ్రహ్మణ్యం స్వయంగా ఆసుపత్రికి వెళ్లి రజనీ ఆరోగ్యం ఎలా ఉందో డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా రజనీ క్షేమంగా ఉన్నారని, కోలుకుంటున్నారని మంత్రి ప్రకటించారు.